మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఈ హిందూ ఈ నవ్వుతారు, మీరు చెట్లు కూడా దండం పెడతారన్న అజ్ఞానులు. నిన్నే ఎవడో పిచ్చిగా మాట్లాడాడు. ఎవరో కాదు, సరే, మీ తోటి నట్టుడే కదా. ఏ మతానన్నా మనం గౌరవించాలి, అందరూ మన వాళ్ళే. ఏ మతం అన్నా ఏ దేవుడు అన్నా గౌరవించాలనేదే ఇదే మన డ్రాబ్యాక్ అయింది. దీనివల్లే ఈ భారతదేశం 800 సంవత్సరాలు బానిస బతికైపోయింది. అసలు ఎవరికి తెలియని రహస్యం చెప్పనా, జీసస్ క్రైస్ట్ కాశ్మీర్లో 11 సంవత్సరాలు ఉన్నాడు. అవునా? నా దగ్గర హిస్టరీ ఉంది కదా. ఇప్పుడు మీరు కాశ్మీర్కి వెళ్తే అక్కడ ఒక చిన్న ఇది ఉంది, నేను యూట్యూబ్లో కూడా చూపించారు. అక్కడికి వచ్చి ఆయన పాదాలు అక్కడ ముద్రిక ఉంటుంది. అక్కడ ఇక్కడికి వచ్చి బౌద్ధిజం నేర్చుకుని మీరు ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ఎప్పుడు మేకను పెట్టుకుని ఉంటాడు ఆయన. ఆయన ఎప్పుడు మంచి బోధించాడండి. ఆయన అందరూ శాంతి చెప్పాడు. క్రైస్ట్ ఎప్పుడు చెడు చెప్పలేదే. వీళ్ళు వచ్చేసి అసలు నిన్న కాకపోడు మన మనవడు వచ్చేసి అసలు నువ్వెవడో, నేను లేకపోతే నువ్వు లేవంటే ఎలా ఉంటుంది మనకి? అయితే మీరు ఇంత ఆవేదనగా మాట్లాడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన 2 ఇన్సిడెంట్ల గురించి మనం మాట్లాడుకోవాలి. మీ ఇండస్ట్రీ నటుడు, నేను పేరు చెప్తున్నాను, ప్రకాష్ రాజ్ గారు, వారు మాట్లాడుతూ రామలక్ష్మణుల గురించి వాళ్ళు నార్త్ నుంచి సౌత్ వచ్చిన వలస కూలీలు అని చెప్పి చాలా దుర్మార్గంగా మాట్లాడారు. దుర్మార్గం అంటే అజ్ఞానం ఒకటి, తర్వాత కండకావరం ఒకటి. అంటే అజ్ఞానంతో కూడుకున్న కండకావరం ఇది. అది నేను చూశాను, అది నేను కావాలని చూశాను. నేను చాలా అప్సెట్ అయ్యాను. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఏ గ్రేట్ సైంటిస్ట్, ఆటం బాంబ్ కనిపెట్టిన గ్రేట్ సైంటిస్టు, లేకపోతే ఒక మహానుభావుడు, అంటే గ్రేట్ పీపుల్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాడు చాలా గొప్ప సైంటిస్టు, గొప్ప డాక్టర్, గొప్ప ఇంజనీర్ అనుకుందాం. వాడికి మాట్లాడటం తెలియదు అనుకోండి, వాడు వేస్ట్ ఫీల్ కింద లెక్క. అంటే వాడికి ఉన్న జ్ఞానం అంతా కూడా నశించిపోయినట్లు లెక్క. అసలు మనిషితోటి నువ్వు ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తి నువ్వు ఎంత గొప్ప సైంటిస్ట్ అయితే మనకేంటి? ఇది అంతే. అసలు నువ్వు చరిత్ర తెలియకుండా క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టిందో తెలియకుండా ఉత్తర దేశం నుంచి సౌత్కి రావటం ఏంటి? పైగానేమో పండు కోసుకుంటే అక్కడ రావణాసుడు అడ్డుపట్టడం ఏంటి? ఇతిహాసాలు పురాణాలు మన పెద్దలు చెప్పింది అది అసలు రామాయణం మనకే పూర్తిగా తెలియదు. కాకపోతే మనం రాముని పూజిస్తాం. ఇంకోటి ఏంటంటే మనోభావాలు దెబ్బ కొట్టడం. ఈ దేశంలో బతుకుతూ, ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ సంపాదిస్తూ, ఇక్కడ దేవుడిని తిట్టడం ఏంటి? మహాపాపం కదా. అని ఏమనాలా? మూర్ఖత్వం అనాలా? అజ్ఞానులు అనాలా? రాక్షసులు అనాలా? ఏమనాలి వాళ్ళని? ఈ సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది? కొన్ని లక్షల సంవత్సరాల క్రితం పుట్టింది. ఈ సనాతన ధర్మాన్ని విమర్శించి రాముడు లేడు, కృష్ణుడు లేడు, నార్త్ నుంచి వచ్చాడు, సౌత్ నుంచి వచ్చాడు, ఏంటి అసలు? ఏమన్నా అసలు ఉందా? నమ్మకపోవడం అనేది నాస్తికులు వాళ్ళ సపరేట్. నమ్మకపోవటం ఓకే, కానీ విమర్శించటం ఇన్ని కోట్ల మంది మనోభావాల్ని మనం ఇప్పుడు ఓకే. నీకు ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి, నాకు ఆ పార్టీ అంటే ఇష్టం, అని చెప్పి ఇంకో పార్టీని తిట్టే రైట్ నాకు లేదు. కరెక్ట్. ఈ పార్టీని మెచ్చుకునే రైట్ నాకు ఉంది. కరెక్ట్. అసలు ఎంత రెవల్యూషన్ వచ్చేసింది. నార్త్ ఇండియా అంతా కూడా హిందూ సంఘాలు నాకు ఫోన్లు వచ్చింది, చెప్పకూడదు ఇంకా ఓపెన్, మీరు అడిగారు కాబట్టి ఇంకా ఇంటర్వ్యూ కాబట్టి నేను తప్పించుకోలేను. నాకు 20 మంది ఫోన్ చేశారు, అన్న నువ్వు కత్తి పట్టుకుంటే నువ్వు వదిలిపెట్టు, నాకు తెలుసు, నువ్వు ఒకసారి ఇదే వ్యక్తికి నువ్వు ఒకసారి శిక్ష వేసావు, నాకు మా అందరికీ తెలుసు. మీరేనా అది? బ్యాన్ వెనకాల ఉంది మీరేనా? వదిలిపెట్టినండి తప్పుడు మాటలు మాట్లాడుకుని. కాకపోతే ఇవన్నీ చెప్పుకోకూడదు. అతను అడిగితే చెప్తాడు కదా, మా ఇంటికి రావడం, నాతో సారీ చెప్పించుతా, అప్పుడు వదిలిపెట్టా. ఇండస్ట్రీలో ఎవరో దాని గురించి మాట్లాడలేదు. కాస్త వివరంగా చెప్పండి. అది అయిపోయింది. గతం పాస్ట్ ఇస్ పాస్ట్. జరిగింది. జాతిని అవమానించాడు. నేను అప్పుడు మూవీ ఆర్టిస్ట్లో నేను ఇంకా వైస్ ప్రెసిడెంట్ కూడా కాదు, మామూలుగా మెంబర్గా ఉన్నాను. అప్పుడు వచ్చిన కొత్త హైదరాబాద్. అందరిని అడిగాను, ఎవడో పట్టించుకోవట్లేదు. ఏంటి పట్టించుకోరా? జాతిని, ఒక తెలుగు జాతిని అంటే అందరినీ అన్నట్టే కదా. అంతే. శివకృష్ణ వోంట్ లీవ్ ఎనీబడీ లైక్ దట్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ యాక్షన్. నాకున్న లీగాలిటీ, నాకున్న పొలిటికల్ జ్ఞానం, లేకపోతే ఇంకోటి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా. వచ్చాడు ఇంటికి, పెట్టిన తర్వాత మొత్తం స్తంభించిపోయింది. మూవీ ఆర్టిస్ట్కి పని చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పాపం నాగార్జున అప్పుడు వైస్ ప్రెసిడెంట్, అప్పుడు ఏ మాట కమాట నాగార్జున అప్రిషియేట్ చేయాలి. ఆయన సపోర్ట్ చేశారు. ఆయన ఫోన్ చేశాడు, అక్కడ ఎక్కడో మాల్దీవ్స్లోనే ఎక్కడ ఉన్నాను, ఏంటి శివకృష్ణ అట్లా జరిగి నేను ఉండదు చెప్పాను. జాతిని అవమానించాడు అండి, పౌరుషం లేదంటే వదిలేద్దాం.
నో ఐ వోంట్ ఈవెన్ యూ ప్లీజ్ గో. బా. ఐ డూ అప్రిషియేట్ నాగార్జున. నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళింది ఇది, సమస్య లేదు, అంత లీగల్గా ఉంది. ఏం చేస్తారు, వారం రోజులు అంతే. తర్వాత ఎవరెవరితోటో పట్టుకుని రికమెండేషన్ చేసుకుని వస్తే అప్పుడు చెప్పుకొచ్చా, అందరి ముందు సారీ చెప్తే వదులుతాను. ఏదో నటించాడు అలా అలా అన్నాడు. నథింగ్ డూయింగ్, ఐ వోంట్ లీవ్. దిస్ ఈజ్ శివకృష్ణ. సెన్సార్ బోర్డునే పిచ్చెక్కిచ్చా, సెంట్రల్ గవర్నమెంట్ అని. ఈ ఇండివిజువల్ ఎంత అంటే లెక్కల్లో ఉన్నది పీనట్. సూపర్ సార్. అయితే అంటే గవర్నమెంట్లోనే నేను చేయలేనటువంటి పనులు సాధించానే సార్ కరప్షన్ మీద. ఇది ఎంత నాకు, ఇది ఒక ఇండివిజువల్ ఎంత నాకు తప్పు కదా అది. సార్ అదే అంటే సార్ చెప్పాడు, సారీ అన్నాడు. ఓకే నవ్ యూ కెన్ గో హెడ్ అన్న. నాగార్జున ఫోన్ చేసి ప్లీజ్ గివ్ హిమ్ పర్మిషన్ అన్నాడు. సార్ నువ్వు ఏదైనా చేసుకోవయ్యా, నువ్వు అసలు ఎవడో, అసలు 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 హిందూ ధర్మాన్ని, హిందూ అంటే ఎవడు, అసలు రాముడు ఏంటి, అసలు ఎటువంటి సాంప్రదాయాలు, ఎటువంటి మహానుభావులు, ఎటువంటి ఋషులు, మనకున్న సాంప్రదాయాలు ఎక్కడున్నాయి. గడపకి రంగు పసుపు పోస్తాం క్రిములు రాకుండా, కల్లాపు జల్లిస్తారు. తర్వాత ఏంటంటే క్రిములు రాకుండా కాళ్ళు కొడుకోమని చెప్తారు. మాతృదేవోభావ, పితృదేవోభావ, ఆచార్యదేవ, తల్లిదండ్రులు పూజించాలా, తల్లిదండ్రుల్ని మనం జీవితంలో వృద్ధాప్యంలో వాళ్ళని మనం చూడాలా, అందరినీ ప్రేమించాలి. అసలు ఏ మతంలో ఇవన్నీ ఎవడు చెప్పాడు? ఇవాళ చెకోస్లోవేకియా, జర్మనీ, రష్యా గిరితే ఎక్కడ చూసినా మీకు హిందూసమే. బయట దేశాల్లోనేమో మొత్తం అంతా హిందూస్ కింద మారుతున్నారు. ఇక్కడేమో ఇక్కడ కన్వర్టెడ్ ఏమో ఇక్కడ తిడుతున్నారు. ఒక్కడు మాట్లాడు, ఒకడికి పౌరుషం లేదు. అసలు హిందూ అనకూడదు కానీ మనకి పౌరుషాలు లేవు అంతే. దట్స్ ద మెయిన్ డ్రాబ్యాక్. తిరగబడద్దు. నేను ఒక్కడిని తిరగబడితే ఏమొస్తుంది? ఇలా ఇంతమంది కలిస్తేనే కదా ఏదైనా జరిగేది. ఎవరికి అది మన దగ్గర పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనకెందుకులే, అరే మనకెందుకులే అంటే ఈ దేశంలో ఈ పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమిలో పుట్టి మన 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 జాతిని, మన గౌరవాన్ని, మన దేశాన్ని అవమానిస్తుంటే నీకు బాధ్యత లేదా? అంటే ఎంతసేపు డబ్బులు సంపాదించేసుకుని బతుకుతావా? రేపొద్దున ఇంటికి వచ్చి నరికేస్తారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నీకు ఎవడో హెల్ప్ చేయడు. ఎందుకంటే మనకు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే హిందువులు ఇప్పుడు సోకాల్డ్ హిందూస్లో పక్కింట్లో ఏదైనా జరుగుతుంటే ఎవడు రాడు కదా, మనకెందుకు వెళ్ళిపోతాం రోడ్డు మీద. ఎంత దౌర్భాగ్యం అండి. ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏదైనా ఒక పక్కింట్లో ఏదైనా జరుగుతుంది, మనం వెళ్ళాలి, కష్టం ఏంటో తెలుసుకోవాలా. అందరు సొసైటీలో బతుకుతున్నాం, అది ఏమీ లేదు. ఎంతసేపు నేను, నా సంసారం, నా పిల్లలు, నా డబ్బు, మనకు రాలేదు కదా, మనకు రావడం కదా, ఎప్పుడో దేశం మీద పడతారు. అయిపోయింది కదా, 800 సంవత్సరాలు నరకం అనిపించాం కదా వీళ్ళతోటి. కొన్ని వేల గుళ్ళు పోయినాయి కదా.